తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శ్రీకాళహస్తిలో రాయుడు హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనను ఏ రకంగా ప్రలోభపెట్టింది, హత్యకు గురైన రాయుడు ఓ వీడియోలో పూసగుచ్చినట్లు చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. అయితే అది రాయుడిని బెదిరించి వినుత దంపతులు తీయించిన వీడియో అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత వినూత డ్రైవర్ రాయుడు హత్య ఘటన మరోసారి రాజకీయ రచ్చరేపింది. వినూత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు చనిపోకముందు రికార్డ్ చేసిన 19 నిమిషాల వీడియో ఆలస్యంగా బయటకొచ్చింది. ఈ సెల్ఫీ వీడియోలో తనను టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏ రకంగా ప్రలోభపెట్టింది, పూసగుచ్చినట్లు చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కోట్టె సాయి, పేట చంద్ర తనకు బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరుడు సుజిత్ను పరిచయం చేశాడన్నాడు రాయుడు. వినూత దంపతులకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డికి చేరవేయడానికి 30 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు చెప్పాడు. 2 సార్లు వారిని చంపాలని చూసినా కుదరలేదన్నాడు. ఆ తర్వాత వినూత పర్సనల్ వీడియోలు రికార్డ్ చేస్తుండగా దొరికిపోయినట్లు రాయుడు అంగీకరించాడు. మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో చంపినా చంపేస్తాము, ఏడాడున్నారు మొత్తం చెప్పాము కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకోండి, అంతా నా కాడ రికార్డులు ఉన్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోట్టె సాయి ప్రసాద్కు ఇటీవల శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి దక్కింది. ఆడవాళ్ల మానాలతో ఆటలాడిన కోట్టె సాయి ప్రసాద్కు దేవస్థానం చైర్మన్ పదవి ఎలా ఇస్తారని వినూత ఇప్పటికే ప్రశ్నించారు. అయితే శ్రీకాళహస్తి టీడీపీ నేతలు మాత్రం వినూత దంపతులు రాయుడిని చంపేస్తామని బెదిరించి వీడియోలను తీశారని, ఆ వీడియోలతో ఎమ్మెల్యేను బెదిరించాలని ప్లాన్ వేశారని చెబుతున్నారు. వారికి వ్యక్తిగతంగా ఉన్న గొడవల్లోకి ఎమ్మెల్యేను లాగాలని కుట్రలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు స్థానిక నేతలు. జూలై 8న చెన్నైలోని కువం నది సమీపంలో రాయుడు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపారు. శవ పరీక్షలో శ్రీనివాసులు హత్యకు గురైనట్లు నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాయుడు మృతదేహం లభ్యమైన కువం నదీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించిన కారు నెంబర్ ఆధారంగా చెన్నై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. రేణిగుంటలో 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన చెన్నై పోలీసులు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు తన అనుచరులతో శ్రీనివాసులు అలియాస్ రాయుడును చిత్రహింసలకు గురిచేసినట్లు గుర్తించారు.